Independent villa for sale in Bengaluru, Bannerghatta area. Hey guys, this is Sunil Saxena. Welcome to HS Properties. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి బన్నేర్గట్ట బెంగళూరులో ఒక కాలనీలో ఉన్నాను. అండ్ ఇక్కడ G+4 ఒక బిల్డింగ్ సేల్కి నేను తీసుకొని వచ్చాను. అండ్ ఈ G+4 బిల్డింగ్ ఎలా ఉంది అండ్ దీని డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి, చుట్టుపక్కల ఏరియా ఎలా ఉంది, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేనున్న ఈ విల్లా వచ్చేసి ఫస్ట్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఆ తర్వాత ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా డైరెక్ట్గా వీడియో చూపిస్తాను. బికాజ్ ఏంటంటే నేను ఒక్కనే ఇక్కడికి వచ్చాను, నాకు ఇక్కడ ఎవరు అసిస్ట్ లేకపోతే నేనే సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నా. కాబట్టి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత వీడియోలో కంప్లీట్ ఎంటైర్ ప్రాపర్టీ అంతా చూపిస్తాను. అండ్ ఈ ప్రాపర్టీ ఏంటంటే విత్ ఫర్నిచర్ తోటి చేస్తున్న బిల్డింగ్. ఇది కన్స్ట్రక్షన్లో ఉంది, ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపేషన్లో ఉంది. అండ్ దీని సైజెస్ వచ్చేసి 30x40 ఫీట్ అవుతుంది. అండ్ 30x40 ఫీట్ అంటే మనకి అది 1200 SFT వస్తుంది. అండ్ దీంట్లో 5400 SFT కట్టారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కార్ పార్కింగ్ ఇచ్చారు. 4 బెడ్రూమ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ బయటికి వెళ్ళి మనకి బిల్డింగ్ ఎలివేషన్ ఒకటి ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయింది, పెయింటింగ్స్ అవ్వలేదు, పెయింటింగ్స్ చూపించి ఆ తర్వాత బిల్డింగ్ లోపల ఫ్లోర్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయో అవన్నీ క్లియర్గా చూపిద్దాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది వచ్చేసి BDA అలాటెడ్ ప్రాపర్టీ ఇది. సో దీని లొకేషన్ ఎలా ఉంది అవన్నీ కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఫస్ట్ ఒకసారి బయటికి వెళ్ళి ఎలివేషన్ చూద్దాం. సో ఇప్పుడు నేను మెయిన్ గేట్ దగ్గర ఉన్నాను. ఇది మెయిన్ గేట్, ఇది మన కారు, ఇది కాలనీలో రోడ్స్, ఇవి స్పేషియస్ రోడ్స్. ఇది మన బిల్డింగ్ ఇప్పుడు మనం ఏదైతే సేల్ చేయడానికి వచ్చామో ఆ బిల్డింగ్ ఎలివేషన్ ఇది. సో ఒకసారి నేను సైడ్ నుంచి కూడా చూపిస్తాను. ఇది బిల్డింగ్ ఎలివేషన్ ఇలా వస్తుంది. కాకపోతే దీంట్లో పెయింటింగ్స్ అవ్వలేదు అండ్ పెయింటింగ్స్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో ఈ పెయింటింగ్ ఆప్షన్ ఎలా ఉంది ఏంటి అనేది నేను ఒకసారి ఇక్కడ ఒక ఫోటో కూడా వేసి చూపిస్తాను అన్నమాట. ఇది మనకి గ్రౌండ్ అంతా పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి జస్ట్ ఒక చిన్న రూమ్ మాత్రమే ఉంటుంది, ఓపెన్ టెర్రస్. అండ్ లోపలికి వెళ్ళి కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అండ్ వాటి క్వాలిటీ ఎలా ఉంది చూద్దాము. ఫ్రంట్ సైడ్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా టైల్స్ వేసేసారు అండ్ ఇక్కడ అంతా గ్రనైట్ వేశారు. ఇది పార్కింగ్లో ఇంటి ముందు స్పేస్ అండ్ పక్కన ఇంటి పక్కన కాంపౌండ్ వాల్ కొద్ది గ్యాప్ కూడా ఇచ్చారు. అండ్ గేట్ అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ గేట్ ఇది, దీనికి కొంత వుడ్ లుక్ ఇచ్చారు. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఇది కూడా మంచి గేజ్ ఉంది, మంచి సాలిడ్ స్ట్రాంగ్గా ఉంది అనమాట ఇదంతా కూడా. ఇది గేట్ ఇది. సో గేట్ తర్వాత మనకి ఇక్కడ ప్యానెల్ బోర్డ్ కూడా ఉంది, పవర్కి సంబంధించిన ప్యానెల్ బోర్డు. అండ్ ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పార్కింగ్ చాలా స్పేషియస్గా ఉంది. ఒక కార్నర్ నుంచి నేను చూపిస్తాను. సో ఇది ఎంటైర్ పార్కింగు. ప్రతిదీ నేను డైమెన్షన్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేదంటే ఒకసారి వీడియో చేస్తూనే క్లియర్గా చెప్తాను. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పార్కింగ్తో పాటు ఇది ఒక లిఫ్ట్ అండ్ ఇక్కడ ఒక చిన్న రూమ్ లాగా, స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు, వెరీ స్మాల్ రూమ్ ఇది. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ ఒక టాయిలెట్ ఉంది, కొద్దిగా ఇట్లా డైరెక్ట్గా ఓపెన్గా కాకుండా ఇట్లా ఎల్ షేప్లో ఇచ్చి ఇట్లా ఇచ్చారనమాట. అంటే మనకి టాయిలెట్ ఇట్లా డైరెక్ట్గా ఓపెన్గా కనపడకుండా ఇట్లా సైడ్కి వెళ్ళి లోపలికి వెళ్ళేలాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక సంప్, ఇది వాటర్ సంపు, చాలా పెద్దగా ఉంది లోపల దాకా చూస్తే. అండ్ వాటర్ సంప్తో పాటు ఇక్కడ మనకి కవరీ వాటర్ కూడా వస్తుందంట, కనెక్షన్ ఉంది. అండ్ ఇది బ్యాక్ సైడ్, ఇంటి బ్యాక్ సైడ్ మనకి ఓపెన్ స్పేస్ అండ్ వాష్ ఏరియా లాగా పెట్టారు, వాషింగ్ మిషన్కి దానికి. అండ్ ఇటు సైడ్ మళ్ళీ మనకి ఇట్లా స్పేస్ ఉంటుందన్నమాట ఇది. అండ్ ఇది ఇంటికి బ్యాక్ సైడ్ ఇది. అండ్ ఇక్కడ స్టెప్స్ ఎలా వస్తాయి, తర్వాత పైకి వెళ్ళి రూమ్స్ ఎలా వస్తాయి చూద్దాము. అండ్ ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే మనకి ఈ హాల్లో ఈ పార్కింగ్లో ఫస్ట్ ఎంట్రన్స్ ఇస్తే ఇక్కడ మనకి ఇంట్లోకి వెళ్ళడానికి ఇక్కడ ఎక్కడ లేదనమాట. వీళ్ళంతా కూడా వాస్తు ప్రకారం చేసుకున్నారు. లిఫ్ట్, రూము, టాయిలెట్, సంపు, బ్యాక్ గేటు, ఇక్కడ విండో, ఆల్ సైడ్స్ విండోస్ ఇచ్చారు, పార్కింగ్లో ఓపెన్గానే ఉంది. అండ్ ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టైర్ కేస్. సో ఇది ఫస్ట్ ఫ్లోర్కి ఇట్లా వెళ్తాము. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత
మనకి లొకేషన్ ఎలా ఉంది, తర్వాత డిస్టెన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నేను వీడియోలో కంటిన్యూషన్లో చెప్తాను. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ హలో, ఇది మెయిన్ డోర్ ఇది. సో ఒకసారి నేను మెయిన్ డోర్ కూడా క్లోజ్ చేసి క్లియర్గా చూపిస్తాను. వీటన్నిటివి నా దగ్గర పిక్చర్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఇదంతా నేను ఫొటోస్ పంపిస్తాను. ఇదంతా కూడా టీక్ వుడ్ డోర్, ఇది మంచి డిజైన్ తోటి చేశారు. అండ్ పైన కూడా ఇక్కడ వుడ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారనమాట. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ హాల్ వస్తుంది మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో. సో హాల్లో ఈ విధంగా ఉంది. దీని డైమెన్షన్స్ కూడా నేను చెప్తాను. అండ్ ఇక్కడ ఒక టీవీ యూనిట్కి తయారు చేస్తున్నారు, కొద్దిగా లోపలికి తీసుకొని అక్కడ టీవీ యూనిట్ చేస్తున్నారు అనమాట. సో ఇది సిట్టింగ్ ఏరియా. అండ్ ఇక్కడ ఒక విండో, అండ్ దెన్ అక్కడ ఒక విండో వస్తుంది. అండ్ దీని ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి నేను చూపిస్తాను. ఇది దీని ఫాల్ సీలింగ్. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. అండ్ ఈ హౌస్ అంతా కూడా విత్ ఫర్నిచర్ తోటే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ హాల్లో ఈ ప్లేస్ నుంచి లోపలికి వెళ్ళే ఇది ఒక ఎంట్రన్స్ ఇది. అండ్ ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే ఇక్కడ ఇంత కూడా మనకి ప్యాసేజ్ వస్తుంది. ప్యాసేజ్లో ఇది మనకి పూజా రూమ్ ఇది. సో పూజా రూమ్ కూడా టేక్వుడ్ డోర్స్ పెట్టేసి అంత రెడీగా ఉంచారు. ఇది పూజా రూమ్. అండ్ పూజా రూమ్ పక్కన ఇక్కడ మళ్ళీ మనకి లిఫ్ట్ వస్తుంది. తర్వాత ఈ ప్యాసేజ్లో వన్ సైడ్ పైకి వెళ్ళే స్టైర్ కేర్స్, మళ్ళీ స్టైర్ కేర్స్ కింద కూడా ఇక్కడ అంతా స్టోరేజ్ చేశారు. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్. అండ్ ఇక్కడ మనకి ఒక గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్లో ఇక్కడ ఒక బెడ్ విత్ కంప్లీట్ కబోర్డ్స్. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ మనకి టీవీ యూనిట్ కోసం అంత రెడీ చేసి పెట్టారనమాట. అండ్ ఇక్కడ కూడా డ్రెస్సింగ్ కోసం అని చెప్పి ఇలా చేశారు. ఇది ఈ టీవీ యూనిట్లో మనకి ఎంటైర్ రూమ్ ఇలా కనిపిస్తూ ఉంది అనమాట. అండ్ దీంట్లో ఫాల్ సీలింగ్ ఇలా ఉంది. ఇది ఫాల్ సీలింగ్. అండ్ 2 విండోస్ వస్తున్నాయి దీనికి కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక కామన్ టాయిలెట్. అండ్ ఇక్కడ మనకి వాష్ బేషన్కి ఒక ప్లేస్. ఇది కామన్ టాయిలెట్. ఇది కామన్ టాయిలెట్లో కూడా యాక్చువల్లీ ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి వీళ్ళంతా బట్టలు స్టోరేజ్ అంతా పెట్టుకున్నారు. ఇదంతా టైల్స్ వేసి పెట్టేశారు. అండ్ కమోడ్ కూడా కన్సీల్డ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ మనకి కిచెన్ అనమాట. సో కిచెన్ నేను మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడంతా వీళ్ళు ఉన్నారు కాబట్టి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను. అండ్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ ఓపెన్ ప్లేస్కి ఇది ఒక ఫాల్ సీలింగ్, ఎదురుగా లిఫ్ట్. అండ్ ఇక్కడ మెయిన్ మనకి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవి వస్తాయి. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజు. దీని డైమెన్షన్స్ కూడా ఒకసారి ఇక్కడే చెప్పేస్తాను. అండ్ దీని సైజ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూము ఇదంతా కూడా డిజైన్ ఇది ఈ విధంగా డిజైన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. సో సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. సో సెకండ్ ఫ్లోర్లో దీని సైజ్ వచ్చేసి ఒక 2 బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. 2 బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్ వచ్చేసి 18.6 వస్తుంది అనమాట. ఇది ఒక బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ కూడా బెడ్ తయారు చేస్తున్నారు. ఫుల్ ఇంటీరియర్ తోటి ఫుల్ వర్క్ జరుగుతూ ఉంది. బెడ్కి ఆపోజిట్లో ఇక్కడ ఒక టీవీ యూనిట్ స్పేస్, మళ్ళీ ఇక్కడ ఒక డ్రెస్సింగ్కి మిర్రర్కి అన్నీ సెట్ చేసి పెట్టారనమాట పర్ఫెక్ట్గా. అండ్ ఇది ఒక వార్డ్రోబ్.
పైన కూడా అప్ టు ద సీలింగ్ దాకా చేసి పెట్టారు. ఇక్కడ అంతా కూడా మనకి వైరింగ్ అంతా కూడా తీసుకున్నారనమాట. అంటే మనకి ఏదైతే ఈ ఇక్కడ మిర్రర్ వస్తుందో దీంట్లో అంతా కూడా లైటింగ్ పెట్టడానికి ప్రతి ప్లేస్లో ఇట్లా వైరింగ్ తీసుకున్నారు. సో వీడియో చాలా లెంతీ అవుతుంది కాబట్టి ఇట్లా వైరింగ్ తీసుకునేవి ప్రతి ఫ్లోర్లో నేను చూపించాను. జస్ట్ ఇప్పుడు మనకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. బెడ్కి బ్యాక్ సైడ్ అనమాట ఇది బెడ్కి బ్యాక్ సైడు. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక అటాచ్ టాయిలెట్ అండ్ ఇక్కడ ఒక బాల్కనీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ కూడా అంతే, సీలింగ్ అంతా కూడా వుడ్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇదంతా కూడా గ్రానైట్ యూజ్ చేశారు. చుట్టూ ఈ రూమ్ బాల్కనీ అంతా కూడా గ్రానైట్ యూజ్ చేశారు. ఇదంతా గ్రానైట్ అండ్ ఇదంతా టేక్ వుడ్ డోర్సే. అండ్ ఇది బాల్కనీ అండ్ రోడ్ ఇది. సో ఇక్కడ మనము ఇది ఒక బెడ్రూమ్ అండ్ నేను డైమెన్షన్స్ అంతా కూడా ప్రతి రూమ్వి స్టార్టింగ్లోనే ఒక ఫోటో వేసేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేయకముందు చూశాను, బట్ ఇప్పుడు చూడలేదు. అంటే మనకి ఎట్లా వస్తుందంటే ఒక మాస్టర్ బెడ్రూమ్ 18.6 to 12.7 వస్తుంది అనమాట. అది దీని డైమెన్షన్స్. సో ఇది మళ్ళీ అగైన్ నేను మాస్టర్ బెడ్రూమ్ లోపలికి వచ్చాను, ఎందుకంటే ఇంతకుముందు క్లియర్గా చూపించలేదు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఏమవుతుందంటే వీళ్ళు దీన్ని సపరేట్ చేసి క్లాసెట్ లాగా చేశారనమాట. మళ్ళీ ఇక్కడంతా క్లాసెట్ లాగా చేశారు. ఇదంతా క్లాసెట్, మళ్ళీ ఇక్కడ ఒక మిర్రరు, ఆ తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్. సో టాయిలెట్ కూడా చూస్తే చాలా స్పేషియస్గా ఉంది. దీని డైమెన్షన్ కూడా నేను ఇస్తాను. సో ఇది వాకింగ్ క్లాసెట్ అండ్ లోపలకి వెళ్ళే టాయిలెట్ అనమాట. టాయిలెట్ కూడా మనకి ఇక్కడ బయట నుంచి కనపడదు. సో ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో ఉన్న 2 bedrooms. అండ్ ఇక్కడంతా కూడా వెంటిలేషన్ ఇటు సైడు అండ్ అటు సైడు. మనకి ఈ స్టైర్ కేస్కి కూడా ఫుల్ వెంటిలేషన్ వస్తుంది. వెంటిలేషన్ అంటే మనకి పైన ఓపెన్ టెర్రస్ పైన అక్కడంతా క్లోజ్ చేసి గ్లాస్ పెట్టారనమాట. అండ్ అట్ ద సేమ్ అది కంప్లీట్ కింద దాకా ఇట్లా వెళ్తుంది అనమాట. ఇదంతా కూడా మంచి స్టోన్ వేశారు. యాక్చువల్గా ఇప్పుడు వర్క్ నడుస్తుంది కాబట్టి క్లియర్గా తెలియట్లేదు. మళ్ళీ తర్వాత మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చాము. సో థర్డ్ ఫ్లోర్లో కూడా సేమ్ కింద ఏదైతే ఉందో అలాగనే ఉంది సైజు, బట్ దీంట్లో బెడ్రూమ్ లాగా చేయకుండా ఇది ఒక హోమ్ థియేటర్ రూమ్ లాగా చేశారనమాట. సో ఇది చాలా పెద్ద రూమ్ ఇది. అంటే మనకి చూస్తే ఒక కార్నర్ నుంచి 18.5 feet అనమాట ఇది. సో 18.5 feetలో మనకి ఇక్కడ ఒక హోమ్ థియేటర్ రూమ్ వస్తుంది. సో ఇది ఈ రూమ్ నుంచి బయటకు వస్తే మళ్ళీ ఇక్కడ ఒక 4th bedroom. మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ చూసాము, ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ చూసాము, సెకండ్ ఫ్లోర్లో 2 bedrooms చూసాము, థర్డ్ ఫ్లోర్లో ఇది 4th bedroom. సో టోటల్గా 4 bedrooms, ఒక హోమ్ థియేటర్ రూము వస్తుంది. పైకి వెళ్ళి కూడా చూపిస్తాను. అండ్ ఈ రూమ్లో కూడా మళ్ళీ ఇది ఇంకొక సపరేట్ డిఫరెంట్ డిజైన్ చేశారనమాట. సో డిఫరెంట్ డిజైన్ చేసి సేమ్ కబోర్డ్స్, టీవీ యూనిట్ ఇవన్నీ చాలా డెకరేట్ చేశారు యాక్చువల్గా చెప్పాలంటే. మళ్ళీ దీనికి ఒక సపరేట్ అటాచ్ టాయిలెట్, మళ్ళీ ఇది ఒక బాల్కనీ. సో ఈ బాల్కనీస్ ఏంటంటే అన్ని ఫ్లోర్స్లో సేమ్ ఇట్లనే వస్తుంది అవుట్ సైడ్ లుక్. ఇది పార్ట్ ఆఫ్ ఎలివేషన్. అండ్ ఎలివేషన్ ఫొటోస్ కూడా నేను ఎక్కడో చోట మధ్యలో డిస్ప్లే చేస్తాను. అండ్ నెక్స్ట్ 4th floorకి వెళ్దాము. 4th floorకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ కొంత ఇట్లా ప్లేస్ వస్తుంది. అండ్ ఇది ఇంతకుముందు నేను చెప్పిన వెంటిలేషన్ గురించి పెట్టారనమాట. అంటే ఎంటైర్ స్టైర్ కేర్స్ అన్ని ఫ్లోర్స్కి వెంటిలేషన్ రావటానికి. మన పైకి వచ్చిన తర్వాత ఇది ఒక టెర్రస్. దీంట్లో కూడా మళ్ళీ ఇక్కడ ఒక చిన్న రూమ్ లాగా కట్టారు. ఇది చాలా చిన్న సైజ్, ఇది అంటే క్లోజ్ లేదు. ఇది ఇట్లా విండో కూడా నార్మల్ గ్రిల్ విండో అట్లా చేశారనమాట 2 sides. ఇది ఒక చిన్న రూమ్. ఇది 4th floorలో ఉన్నాం ఇప్పుడు. 4th floorలో కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఈ సీలింగ్కి ఇదంతా ఇట్లా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా మళ్ళీ మనకి
లైటింగ్స్ పెట్టుకునే వైరింగ్ తీసుకున్నారు. అండ్ ఈ పైప్స్ అంతా కూడా ఆశీర్వాద్ పైప్స్ యూజ్ చేశారు, చూస్తే అర్థమవుతుంది. అండ్ మెటీరియల్ ఏమేమి యూజ్ చేశారు ఏంటి అనేది నేను ఒకసారి కంప్లీట్ లిస్ట్ తీసుకొని పంపిస్తారు. ఇది లిఫ్ట్ రూమ్, ఇది అండ్ లిఫ్ట్ రూము అండ్ పైకి వచ్చే స్టైర్ కేర్స్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఒక హాఫ్ బిల్డింగ్ అంతా, ఇక్కడ ఒక ఓపెన్ స్పేస్. అండ్ నెక్స్ట్ ఇంకా పైకి వెళ్దాము. పైకి వెళ్తే కంప్లీట్ ఓపెన్ టెర్రస్ అనమాట. ఇది ఇంకొక హాఫ్ బిల్డింగే ఉంటుంది ఇది కూడా. ఇది సో ఈ బిల్డింగ్లో ఇది ఇంతకుముందు నేను చెప్పిన ఈ గ్లాస్ వేసి పెట్టారనమాట, కింద అంతా కూడా వెంటిలేషన్ రావటానికి. ఇది టోటల్గా పైకి వచ్చాం, 4+ వచ్చాము ఇప్పుడు. అండ్ ఇక్కడ ఒక వాటర్ సంప్ పెట్టారు ఇది. అండ్ చుట్టుపక్కల చూస్తే ఫుల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నేను జనరల్గా ఏ ప్రాపర్టీకి వెళ్ళినా డ్రోన్ ఫ్లై చేస్తాను. ఇప్పుడు నేనేం డ్రోన్ ఫ్లై చేయట్లేదు, బికాస్ ఇది ఆల్రెడీ టాప్కి వచ్చాను కాబట్టి ఇక్కడ అంతా చుట్టుపక్కల అంతా డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా డెవలప్మెంట్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఎదురుగా మారుతి డెంటల్ కాలేజ్ కూడా ఉంది, డెంటల్ కాలేజ్ అండ్ మెడికల్ సైన్స్ అది. అండ్ దాంతోపాటే మనకి ఇక్కడ మెయిన్ ల్యాండ్ మార్క్ వచ్చేసి వాల్మార్క్. ఈ వాల్మార్క్ అపార్ట్మెంట్స్ చాలా ఫేమస్ ఇక్కడ. సో వాల్మార్ట్ అపార్ట్మెంట్స్కి జస్ట్ ఒక 4 హౌసెస్ మాత్రమే ఉందన్నమాట. అంటే వాల్మార్క్ అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ ఉన్నాం మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. సో వాల్మార్క్ అపార్ట్మెంటే కాదు, ఇక్కడ ఇంకా టాల్ బిల్డింగ్స్, చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈ లొకేషన్ నుంచి చూసుకుంటే మనకి ఏదైతే నైస్ రోడ్ ఎగ్జిట్, బన్నేరుగట్ట నైస్ రోడ్ ఎగ్జిట్ ఉంటుందో అది ఇక్కడ నుంచి కరెక్ట్గా 4.5 కిలోమీటర్స్ నేను ఆల్రెడీ చెక్ చేశాను. సో ఇది మెయిన్ డిస్టెన్స్. అండ్ ఇది కాకుండా ఇంకా ఏమేమి మెయిన్ డిస్టెన్స్లు ఉంటాయో ఇవన్నీ నేనేం చేస్తానంటే ఈ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ నుంచి ఒక కంప్లీట్ డిస్క్రిప్షన్ తయారు చేసి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఏమేమి డైమెన్షన్స్లో ఎలా ఉన్నాయి అండ్ దీని ఎట్లా అనేది ఫర్దర్గా నేను చూపిస్తాను. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ హెచ్ఎస్ను కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకునే చేస్తుంది. అండ్ మీ దగ్గర ఏదైనా మంచి ప్రాపర్టీస్ ఉంటే కూడా మీరు హెచ్ఎస్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ చాలా ప్రాపర్టీస్ హెచ్ఎస్ ప్రాపర్టీస్లో డిస్ప్లే అయినాయి. అంటే ఊటీ, గోవా, తర్వాత తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూర్గ్లో చాలా ప్లేసెస్లో ఉన్నాయి. కర్ణాటకలో చాలా ప్లేసెస్లో ఆల్రెడీ మంచి మంచి ఫామ్ ల్యాండ్స్ తీసి పెట్టాను. అండ్ హైదరాబాద్లో కూడా చాలా ఫామ్ హౌసెస్, ఫామ్ ల్యాండ్స్, తర్వాత కమర్షియల్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్లో ఆల్రెడీ డిస్ప్లే ఉన్నాయి. ఒకసారి చెక్ చేస్తే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ ఇప్పుడు రాబోతున్నాయి. అండ్ ఈవెన్ ఇక్కడ మనకి బెంగళూరులో కూడా నా దగ్గర ఇంకొక ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న, అంటే ఒక 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఒకటి రెంటల్ బిల్డింగ్ ఆల్రెడీ రెంట్ వస్తూ ఉన్నాయి. ఒక డాక్టర్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ సేల్కి అవైలబుల్ ఉంది. అండ్ అది రెంటల్ ఉంటున్నారు కాబట్టి నేను దాంట్లో వీడియో తీయడానికి కుదరలేదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు నాకు ఒకసారి దీంట్లోనే కాంటాక్ట్ చేస్తే ఆ బిల్డింగ్ గురించి, దాని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ప్రైజింగ్ అండ్ అదంతా ఇస్తాను. అండ్ దీనికి సంబంధించిన ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రైజింగ్ ఇస్తాను. సో ఇది ఈరోజుటి విల్లా ఫర్ సేల్ ఇన్ బెంగళూరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.